సో దిస్ ఈజ్ డే 2 ఇన్ ముంబై. సో స్టార్టింగే ఒక బ్రెడ్ డిష్తో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా రెడీ అయిపోయి మార్కెట్లోకి అయితే వెళ్ళాను. సో ఫుల్గా ఎండ్ అయితే ఉంది. అండ్ మార్కెట్లో కొంచెం రోడ్స్ మీద రెనోవేషన్ వర్క్ కూడా జరుగుతుంది. సో చాలా చోట్ల బ్యారికేడ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా రోడ్స్ కూడా చాలా నేరోగా అయితే అయిపోయినాయి. ఇంకా అలా గుద్దుకుంటూ తోసుకుంటూ కొంతమంది సప్లయర్స్ని అయితే కలిసాం. మధ్యాహ్నం అయిపోయింది, ఫుల్గా ఎండ్ అయితే ఉంది. సో ఇంకేం చెప్పలేము దానికి. సో ఒక లోకల్ లెమన్ డ్రింక్ అయితే ట్రై చేశాను, అంత బాగాలేదు. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు లోకల్ డ్రింక్స్ అయితే యూజువల్లీ ప్రిఫర్ చేయకండి ప్యాక్డ్ వాటికి వెళ్ళినప్పుడు. అండ్ ఇంకా లోకల్ ట్రైన్ అయితే తీసుకున్నాను ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి అనమాట. సో మనం ఇంకొక సప్లయర్ని అయితే ఇంకొక మ్యానుఫ్యాక్చరర్ని అయితే కలవాల్సి ఉంది. బట్ యాజ్ యూజువల్గా ఎండ్ అయితే ఫుల్గా ఉంది, దాంట్లో డౌటే లేదు. అండ్ దిగంగానే ఒక షుగర్ క్యాన్ జ్యూస్ అయితే కనిపించింది. లిటరలీ అది ఓన్లీ 10 రూపీస్ అంట ఆ గ్లాస్. ఫైనలీ మన రాగా కలెక్షన్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ లాస్ట్ టైం మనకు ఒక కస్టమర్ దగ్గర నుంచి పోస్ట్ ఇష్యూ వచ్చింది కదా. సో అందుకని ఈసారి న్యూ పోస్ట్, సో వెరీ ఫ్లెక్సిబుల్ పోస్ట్ని అయితే చేయించేసాము. అది శాంపిల్ చూసిన తర్వాత ఇంకా ర్యాపిడో తీసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు ఇంకొక ఏరియాకి అయితే వెళ్తున్నాము. సో మనకి బ్యాక్ సైడ్ పుషెస్ అయితే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ పుషెస్ అయితే ఎక్కువే తీసుకున్నాను, మళ్ళీ మనకి లాంగ్ రన్ వరకు నడిచిపోతాయి అవి. ఇంకా అంతే. సో మోస్ట్లీ ఇంకా డే అయితే అయిపోయింది. ఇంకా అలాగా కొంచెం వాకింగ్ చేస్తూ లోకల్ ఏరియా ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకా ఫైనల్గా ఒక ఫ్రాంకీతో అయితే డే క్లోజ్ చేశాను. ఇది అరౌండ్ ఒక 25-30 రూపీస్కి వాడంతా హెవీ ఫ్రాంకీ అయితే ఇచ్చేసాడు. సో 3